నా పేరు భార్గవి. నేను పిడుగురాళ్ళ మండలం పల్నాడు జిల్లా నుంచి వచ్చాను. ఈ ప్రజా దర్బార్ అనేది అందరికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు ఎప్పుడూ లేదు ఇలా మంత్రిని కలిసే అవకాశం ఇది. ఇప్పుడు మనమే స్వయంగా వెళ్ళి రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ, వికలాంగులు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ అలా నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలను చెప్పుకోవడం, అవి పరిష్కరించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది రాష్ట్రం మెరుగుపడడానికి ఇదొక అవకాశం. నేను కూడా ఇవాళ ప్రజా దర్బార్ ఉంది, అది సమస్యలను తీరుస్తుందని నేను ఒక యాజ్ ఎ స్టూడెంట్గా వెళ్ళాను. నా సమస్య అంతా ఖచ్చితంగా చేస్తా అన్నారు. ఆ చేస్తారని నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తారు సారు. అంటే మీకు ఎలా తెలిసింది ప్రజా దర్బార్ గురించి? ఇట్లా అందరూ ఎవరో న్యూస్ పేపర్లో చదివి ఇలా ప్రజలు వెళ్ళొచ్చి మాకు ఇలా జరుగుతున్నాయి, మీరు కూడా వెళ్ళండి, మీ సమస్యలు తీరితే ఖచ్చితంగా తీరుస్తారు అని చెప్పారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చాము. సారు అలా మమ్మల్ని సంతృప్తిగా మాట్లాడడం, రిసీవ్ చేసుకోవడం, ఇంట్లో పేరెంట్స్ లాగా మాట్లాడడం, ఇదంతా చాలా బాగా నచ్చింది మాకు. ఇంతకుముందు లోకేష్ గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి మేము కలవడం. అసలు ఆనందం చెప్పలేము మేము. అసలు డైరెక్ట్గా ఒక మంత్రితో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తులతో కానీ డైరెక్ట్గా మాట్లాడే వెసులుబాటు ఈరోజు ప్రజా దర్బార్ ద్వారా తీసుకొస్తున్నారు కదా, సో దీనిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఇది అందరికి ఉపయోగపడిద్ది. రైతులకు కానీ, వికలాంగులకు కానీ, యాజ్ ఏ స్టూడెంట్స్కి అయితే ఇంకా మంచిగా ఉపయోగపడిద్ది. ఇప్పుడు దాకా జాబ్స్కి ఎవరికి లేక చాలా కష్టపడుతున్నారు సాఫ్ట్వేర్. ఇప్పుడు ఖచ్చితంగా తెస్తారు కియా కంపెనీస్ అని అలాంటివి. చాలా కంపెనీస్ తెచ్చి ముందల స్టూడెంట్స్ అనేది భావితరాలకు ఖచ్చితంగా స్టూడెంట్స్ తెస్తారు. అంటే మీరు ఏ సమస్య మీద కలిసారు ఈ రోజులో? నేను హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం కలిసాను సార్ని. ఖచ్చితంగా చేస్తాయి. మేము ఇప్పుడు దాకా ఎన్టీఆర్ ట్రస్ట్లోనే చదువుకున్నామండి, సార్ దాంట్లోనే. మాకు ఎన్టీఆర్ ట్రస్ట్లోనే చాలా ఫెసిలిటీస్ ఉండేవి. మంచిగా మంత్లీ వన్స్ రావడం, ఫుడ్ కానీ, అక్కడ ఫెసిలిటీస్ కానీ, మనకు చదువుకునే అవకాశాలు కానీ, మంచిగా స్టడీస్ ఉంటాయి, అన్నీ బాగుండేది ఎన్టీఆర్ ట్రస్ట్. అలానే మమ్మల్ని ఇంటర్మీడియట్ కూడా లోకేష్ సారే చదివించారు. మేము దానికి చాలా ఆనందంగా ఉన్నాం. అలా చాలామంది పిల్లలు, మేమనే కాదు, చాలామంది పిల్లలు ఇలా చదువుకొని చాలా ఉన్నత స్థితులకి వెళ్తున్నారు. ఇది చాలామందికి ఆదర్శం పేదవారికి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తూ ఉంది మీకు? ఖచ్చితంగా ఈ రాష్ట్రం అనేది చాలా గొప్పగా ఉండిద్ది. మా పల్నాడు సైడ్ అయితే ఇప్పుడు దాకా రోడ్స్ అవి ఏం లేవు సార్. ఇప్పుడే మొదలు పెట్టారు అన్ని రోడ్స్ వేయడం కానీ, ఇలాంటివి అన్నీ. అదే రైతులకి వాన కానీ, వాటర్ కానీ మంచిగా వస్తున్నాయండి. స్టూడెంట్స్ కూడా చాలామంది జాబ్స్ వస్తాయని నమ్మకంతోనే చదువుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఏం లేవు కదా సార్. ఖచ్చితంగా వస్తాయి సార్. చంద్రబాబు వస్తే ఖచ్చితంగా వస్తాయి కంపెనీస్. అసలు ఎన్ని మంచి కంపెనీస్ తెచ్చాడో సార్. మళ్ళీ వైభవం వస్తుందంటారు రాష్ట్రానికి? ఖచ్చితంగా వచ్చింది సార్.